పరిటాల శ్రీరాము నాయకత్వం వర్తిల్లాలి. జై పరిటాల శ్రీరామ్ నాయకత్వం వర్తిల్లాలి. గేరులో వార్డులో ఉన్న వాళ్ళు వచ్చిన సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత గౌరవనీయులైన మా పద్మనాభ అన్నగారు, మా పల్లె వేణుగోపాల్ గారు, గుడ్డల భాగ్యలక్ష్మమ్మ గారు, పరిచయ మునయ్య గారు, మెడికల్ కుల్లయ్య అన్న గారు అందరూ మాట్లాడతారు ఈ తెలుగుదేశం పార్టీ గురించి. అందులో వాళ్ళ వ్యాఖ్యానాలు విని ఇంటికి బయలుదేరాలని కోరుతున్నాం. దీనికి అంత అవసరమా? నాయకత్వం వర్తిల్లాలి. జారగంటే ఎలా పట్టుకోండి. ఓకే. మాజీ కమిషనర్ భాగ్యమని సన్మానిస్తున్నాము. పరిటాల నాయకత్వం వర్తిల్లాలి, వర్తిల్లాలి. పరిటాల నాయకత్వం వర్తిల్లాలి. గారు మన వెంకటరామ స్వామి గుడికి, కొత్తపేట వెంకటరామ స్వామి గుడికి ఆయన ఎన్నో సేవలు చేసినారు గుర్తించి గౌరవనీయులైన మా అన్నగారైన విరాజ్ పద్మనాభ గారు ఆయన ఎన్నో సేవలు అందించారు. మా పట్టుసాలి కుల బాంధవులకు కానీ పేదవాళ్ళకు కానీ అన్నదానము చాలా కార్యక్రమాలు చేశారు వాళ్ళ ఆయన పేరు మీద. చాలా నాగరాజు అలియాస్ గోజీ గారి సన్మానాన్ని కోరుకుంటున్నాను. సంతోషం పెడతా ఉంటాడు. పార్టీ గురించి ఎన్టీ రామారావు గురించి 4 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. జై తెలుగుదేశం. కూర్చోండి.
తెలుగుదేశం సభ్య మహాశయ చంద్రబాబు, జై లోకేష్, జై పేటాల శ్రీరామ్, జై ఎన్టీఆర్. ఆవిర్భావ దినోత్సవము. జై తెలుగుదేశం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. నాయకత్వం వర్తిల్లాలి, వర్తిల్లాలి. పరిటాల నాయకత్వం వర్తిల్లాలి, వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. జై సునీత. మా వదిలి గారు అయినా మా వదిలి గారికి నమస్కారాలు. మనం చెప్పినప్పుడు రాదు గేర్లో సరం రాల్సిందే. పైన వస్తే రాడా, నీ పైన వస్తే రాడా, ఏం రాక ఉంటారా? మరియు నా తోటి సహచర మిత్రులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జెండా వందనం, మన తెలుగుదేశం 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ జెండా వందనం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మన వార్డులో జరుపుకొని అందరము బాగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ పల్లెం కృష్ణ. రాజధానితో ఒక కాలమంతా దుబ్బినాడు. ఎక్కడే కానీ ఒక్కటే రాజధాని ఉంటుంది. ఏ స్టేట్లో అయినా చూసుకోండి, 3 రాజధానులు ఉండవు. ఇప్పుడు అమెరికాలో కూడా వాషింగ్టన్నే రాజధాని, ఆడ 3 రాజధానులు ఉండవు. ఎక్కడ కానీ ఒక ఇల్లు మనం ముఖ్యమైన, మనం పుట్టి పెరిగిండే ఇండే మనకు ముఖ్యమైన ఇల్లు. మళ్ళీ వేరే ఇంటికి పోతాము, పోయినా కూడా మనం పుట్టి పెరిగిన ఇల్లు, మనం ఏ దేశం ఎగినా ఎందుకాలిటినా ఒకడాని ఈ తల్లి భూమి భారత్. నేను చెప్పినాను, నా పిల్లోళ్ళు అమెరికాలో ఉన్నా కూడా నేను మా పిల్లోళ్ళకి అదే చెప్తాను. ఇండియాని మర్చిపోద్దండి, ధర్మవరం మర్చిపోద్దండి, మనం పుట్టి పెరిగిండే ఇల్లు మర్చిపోద్దండి నేను చెప్తా ఉంటాను. మొన్న వారం కిందట వచ్చినారు వాళ్ళు కూడా, నాయన నువ్వు చెప్పిన మాట మేము మర్చిపోం నాయన అని చెప్తాం. ఎందుకంటే మనకు జన్మనిచ్చిండే భూమి ఇది. మనం ఈనాడు ఒక ఉన్నతమైన స్థాయి. నా నమస్కారాలు. ఈ కార్యక్రమం జరిపినందుకు కార్యకర్తలకు ఎంతో కృతజ్ఞతలు. ఈరోజు తెలుగుదేశము పుట్టినరోజు 44 సంవత్సరాల కిందట పుట్టిన తెలుగుదేశానికి ఈరోజు మనం పండగ మాదిరి జరుపుకుంటున్నామనేది గర్వకారణం. దీన్ని స్థాపించినది రామారావు, నందమూరి తారక రామారావు గారు స్థాపించినారు. స్థాపించి ఆయన ఎన్నో సంస్కరణలు చేసి చెందినాడు. కావున తెలుగుదేశాన్ని మర్చిపోకుండా మనం అందరము కాపాడి దాన్ని మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఈ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ జెండా కట్టింది నేను టౌన్లో. అలాంటి తెలుగుదేశం పార్టీని గౌరవించి ఇలా 44వ సంవత్సరంలో చేసుకుంటున్నామంటే ఆయన సెలవే. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు నటనా చాతుర్యము అతడే సాటి. దుర్యోధనుడంటే దుర్యోధనుడే, కర్ణుడంటే కర్ణుడే, భీముడంటే భీముడే, రావణాసుడంటే రావణాసుడే. ఎదురులేని మనిషి. తెలుగుదేశం చరిత్రలో అతనికి సాటి ఎవరూ లేరు, రాకూడదు.